ఈరోజు ఫిబ్రవరి నెల సంబంధించిన ప్రాపర్టీ క్రైమ్ సంబంధించిన రిఫండ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ పోయిన నెలలో జరిగిన 62 కేసులు ఛేదించి 24 మంది నేరస్తులను పట్టుకొని దాదాపు 1 కేజీ 790 గ్రామ్ బంగారము, 6 కేజీలు 140 గ్రామ్ వెండి, క్యాష్ 7,27,500 రూపాయలు, 9 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు, 1 మహీంద్రా వ్యాన్, మొబైల్ ఫోన్ 303. మొత్తం ప్రాపర్టీ విలువ 1,12,1,598 రూపాయలు. మన స్టేషన్ వైజ్ చూస్తే గాజువాక స్టేషన్లో మ్యాక్సిమం రికవరీ జరిగింది. 13 కేసులు ఛేదించి 2 అరెస్ట్ చేసి 13,78,120 రూపాయల విలువైన ఆస్తులు రికవర్ చేయడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి దువాడ, 5 కేసులు ఛేదించి 2 అరెస్ట్ చేసి 11,48,750 రూపాయల విలువైన ఆస్తులు రికవర్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ తీరు చూస్తే కూడా మన నవంబర్, డిసెంబర్, జనవరి కంటే ఫిబ్రవరిలో ఎక్కువ రికవరీ జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, ఇది ఆల్మోస్ట్ అక్టోబర్ సమానం, సెప్టెంబర్ నుండి కూడా ఎక్కువ. అండ్ కేసులు చూస్తే కూడా టోటల్ ఈరోజు వరకు 7,945 మందికి ఇంతవరకు లాస్ట్ జూలై 1, 2024 నుండి ఈరోజు వరకు ప్రాపర్టీస్ రిఫండ్ చేయడం జరిగింది. ఇంతవరకు 18,68 అంటే 68 లక్షల రూపాయలు విలువైన వస్తువులు రిటర్న్ చేయడం జరిగింది. ఈ మేళాలో ఈరోజు 363 మందికి దాదాపు 1,12 లక్షల విలువైన ఆస్తులు రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కలిపి మొత్తం బెనిఫిషియరీ సంఖ్య వచ్చేసి 8,308. మొత్తం ప్రాపర్టీ మనం రికవరీ చేసినాం పోయిన 20 నెలలో 19,81,00,000 విలువైన ఆస్తులు. సో ప్రాపర్టీ సంఖ్య, ఆఫెన్స్ సంఖ్య చూస్తే కూడా లాస్ట్ 20 మంత్స్ 1 జూలై 2024 నుండి ఈరోజు వరకు అంటే 6 + 12 18. సో టోటల్ 20 నెలల్లో చూస్తే ఈ నెల ఫిబ్రవరి 2026 లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 62 మాత్రమే. ఇప్పుడు ఈ లిస్ట్ కూడా చూడండి, మ్యాక్సిమం వచ్చేసి 130 మార్చ్ 2025 అండ్ తక్కువ వచ్చేసి ఇంతవరకు పోయిన జనవరి నెల 69. ఇప్పుడు ఫిబ్రవరి నెల ఇంకా తగ్గిపోయి 62 ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి. సో ఒకవైపు ప్రాపర్టీ అఫెన్సెస్ ఛేదించడం, ముద్దాయిలను అరెస్ట్ చేయడం, ప్రాపర్టీ రికవర్ చేసి బాధితులకు అప్పచెప్పడం, దానికంటే ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. బాగా అవగాహన కార్యక్రమం చేసి, బాగా బీట్ సాల్వ్ చేసి, బాగా పెట్రోలింగ్ చేసి, ప్రజలకు అప్రమత్తంగా చేసి, ప్రజలను అలర్ట్ చేసి ప్రాపర్టీ అఫెన్స్ జరగనీయకుండా చూడడం, అది చాలా ముఖ్యమైన పని. అది కూడా చాలా చక్కగా మన వైజాగ్ క్రైమ్ వింగ్ చేశాడని నేను ఈ స్టాటిస్టిక్స్ వల్ల తెలుస్తుంది. ఎందుకంటే ప్రాపర్టీ అఫెన్స్ కంటిన్యూస్గా తగ్గుతూనే ఉన్నాయి. ఇది మన ఒకవైపు జనాభా పెరుగుతూ ఉంటే
మరోవైపు ప్రాపర్టీ ఆఫెన్స్ తగ్గించడం అంటే ఒకవైపు మనం చెప్పొచ్చు సార్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరుగుతున్నాయి కానీ కేసు మాత్రం రిజిస్టర్ చేయడం లేదు, అటువంటి అలిగేషన్స్ కూడా ఎక్కడ లేవు. మేము 100% ప్రాపర్టీ ఆఫెన్స్ రిజిస్టర్ చేస్తున్నాం. ఈవెన్ ప్రయత్నం చేసినా కూడా రిజిస్టర్ చేయమని చెప్పాను. అలా చేసినా కూడా ప్రాపర్టీ ఆఫెన్స్ కంటిన్యూస్గా తగ్గించడం అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఈ చక్కటి అచీవ్మెంట్ చేసిన వైజాగ్ క్రైమ్ వింగ్ మన డీసీపీ క్రైమ్స్ మేడం అధీనంలో అండ్ ఏసీబీ క్రైమ్స్ ఇన్ఛార్జ్ అధీనంలో క్రైమ్ వింగ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ పగలురాత్రి కృషి చేసి ఇది సాధించారు. కాబట్టి వాళ్ళందరినీ మేము సభముఖంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం.